మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు చేసింది. ఇప్పుడు కూడా గెలుపు ఓటములు అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు. కాబట్టి ఇచ్చిన ఫలితాలు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి. కొంత తీయగా ఉన్నది, కొంత చేదుగా ఉంది, కొంత పుల్లగా ఉంది. కాకపోతే ఓవరాల్గా పచ్చడి అనేది మంచిది. ఇప్పుడు వచ్చిన ఫలితాలను పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడి లాగా నేను స్వీకరించదలుచుకున్నా. మీరే అంటారు కదనే పరిపాలన వదిలేసి ఇతర రాష్ట్రాలు తిరగబోతున్నాడని. వెళ్తే మీకు ఒక బాధ, ఉంటే ఇంకొక బాధ. కాబట్టి నేను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని. నేను పిసిసి అధ్యక్షుడిని, నేను ముఖ్యమంత్రిని. ఎన్నికల అధ్యక్షుడిగా ఎన్నికలు ఇక్కడనే నిర్వహించిన, ముఖ్యమంత్రిగా నేను ఇక్కడనే ఉండి పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసిన. వర్షానికి తడిచిపోయిన ఒడ్లు కొనుగోలు కావచ్చు, లేకపోతే మొలకెత్తిన ఒడ్లను కొనుగోలు విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, అకాల వర్షాలను ఎదుర్కోవడం విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలను సమీక్షించడంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత. నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం. రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకొని ఇక్కడికే పరిమితమైన. మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్లో హైయెస్ట్ మెజార్టీ మా సొంత గ్రామంలో వచ్చింది. మల్లురవి గారు ఎంత ఎంత మెజారిటీ మా గ్రామంలో 1100 ఓట్లు వచ్చినాయంట. సో నేనేమంటున్నానంటే నా గ్రామము నా ఊరు కాదు, కరెక్ట్. అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓటు బదిలీ చేసింది. నేను చెప్పింది కుట్ర అదే. ఆ కుట్ర ఆ రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లలో. ఇప్పుడు నిజాం తేలింది కదా, మహబూబ్నగర్లో డిపాజిట్ పోయింది, చేవెళ్ళలో డిపాజిట్ పోయింది, సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది, మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది, కరీంనగర్లో డిపాజిట్ పోయింది, నిజామాబాద్లో డిపాజిట్ పోయింది, ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు. నేను చెప్పింది అదే కదా. వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్, కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీ తోటి. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి, అదేమో అంటారు కదా, ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక అది కేసీఆర్ చెప్పాలి, నువ్వు అడగాలి. కేసీఆర్ అవయవదానం చేసిండు బీజేపీకి. ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు, ఆయన కండ్లు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు.